గున్నమావి కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ చిల్లీ చికెన్ ఫ్రై. జ్యూసీగా సాఫ్ట్గా ఉండే చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక స్పెషల్ మసాలా పౌడర్తో చేసుకుందాం. ముందుగా తయారీ విధానం చూద్దాం. నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. 75 ml ఆయిల్ వేసుకొని 15 పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ కారానికి తగినట్లు వేసుకోండి, తక్కువైనా ఎక్కువైనా. పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ తేలే విధంగా వేగితే చాలు. పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. 1/2 kg చికెన్ వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసి చికెన్లో నీళ్ళంతా ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులో 250 ml వాటర్, చికెన్ మునిగేలాగా వాటర్ పోసి హై ఫ్లేమ్లో 15 to 20 minutes ఉడికించుకోవాలి. చికెన్ ఉడికే లోపల మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. జార్లో 7 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 యాలకులు, 2 స్పూన్స్ సోమ్, 3 స్పూన్స్ ధనియాల పొడి వేసి ఫైన్ పౌడర్ చేసి ఉంచుకోవాలి. చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, అడుగు పట్టకుండా. ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి, చికెన్ గ్రేవీ క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసి కాసేపు ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడిన తర్వాత కరివేపాకు, 1/2 కప్ కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. దగ్గర పడ్డాక సర్వ్ చేసేసుకోవడమే. ఎంత కలర్ఫుల్ రెసిపీ కదా. మంచి ఫ్లేవర్తో జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టెండర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అసలు టచ్ చేస్తే అలా ఊడిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది. చపాతీ, పూరి, రోటీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.